ఉల్లిగడ్డల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆనియన్ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. నార్మల్లీ చింతపండు, ఉప్పు, కారం అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటే చాలు, బాగా అసలు చాలా మంచిగా రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డని ఎప్పుడు చిన్న చిన్నగా కర్రీలకు కోస్తాం కదా, అట్లా ఉండొద్దు, స్క్వేర్ షేప్లో పెద్దగానే కట్ చేసుకోవాలి. వీటిని మంచిగా వేయించాలన్నమాట. సో వేయించేటప్పుడు దీంట్లో కొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే తొందర వేగుతుంది. ఇదే ఉల్లిగడ్డల పులుసుని కొడుగుడ్ల పులుసు చేసేసుకోవచ్చు 10 minutesలో, ఎందుకంటే ఎగ్స్ బాయిల్ అవ్వాలంటే 10 minutes టైం పడుతుంది. ఒక పక్కన ఇది చేస్తూ ఇంకో పక్కన ఎగ్స్ పెట్టేసుకున్నా సరే చాలా ఈజీగా అయిపోతుంది. కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి దానికి టూత్ పిక్స్తో అక్కడక్కడ హోల్స్ చేయాలి, లేదు అంటే చాక్తో చిన్న చిన్న కాట్లు పెట్టాలన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళైతే ఒకప్పుడు అగ్గి పుల్లలు ఉంటాయి కదా వెనక బ్యాక్ సైడ్, వాటితో హోల్స్ చేసి వేసేది లాస్ట్ 2 నిమిషాల ముందు. సో ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత పచ్చి స్మెల్ పోయినాక పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా గోలిచి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాతకి కారం, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, అది మీ చాయిస్, ఎండు కొబ్బరి పొడి అది వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి పక్కన. ఆ చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి మంచిగా అక్కడక్కడ ఏం గడ్డ లేకుండా ఇట్లా కలిపేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని దాన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి, అంతే. దింపేసుకునే 2 నిమిషాల ముందు కోడిగుడ్లు ఏమైనా ఉడకబెట్టినవి ఉంటే అందులో వేసుకుంటే అదే పులుసు అవుతుంది. లేదంటే ఉల్లిగడ్డల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను వీడియో తీసే బిజీలో పడిపోయి దాన్ని కర్రీ అయ్యేలాగా చేసినా, మీరు అట్లా చేయకండి, పులుసులాగా ఉన్నప్పుడే ఆపేసుకోండి. అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది పుల్లగా పాత చింతపండు అయితే మాత్రం కొంచెం బెల్లం యాడ్ చేయండి మరిగే అప్పుడు, అంతే, సెట్ అయిపోతుంది, పుల్లగా ఉండదు.